హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ కోడర్. ఈ వీడియోలో మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూస్తాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్ప్లే టెక్స్ట్ డేటా ఇన్ 3 lines. ఓకే, లెట్స్ సే we have a variable a is equal to my name is Ravi and I am from Bangalore. I like to play cricket. సో ఈ టెక్స్ట్ని మనం 3 separate లైన్స్లో డిస్ప్లే చేయాలి అంటే ఎలాగా? సో అండ్ తర్వాత అండ్ అనేది నెక్స్ట్ లైన్లో రావాలంటే మనం ఏమవచ్చు, \n. అట్లాగే ఈ లైన్ నెక్స్ట్ లైన్లో రావాలంటే \n. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేసామనుకోండి, ఈ సింగిల్ లైన్లో ఉన్న ఇది 3 separate లైన్స్లో వస్తుంది. సో లెట్ మీ రన్. సో ఇప్పుడు చూడండి, మై నేమ్ ఈస్ రవి అండ్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, ఐ లైక్ టు ప్లే క్రికెట్ అనేది 3 separate లైన్స్లో వచ్చింది. అలా కాకుండా ఇవి లేకుంటే మనకు ఓన్లీ సింగిల్ లైన్లోనే వస్తుంది మొత్తం output. Okay, so this is how you can display in 3 separate lines. Okay, next let me comment this. Next question, write a program to swap two variables. Okay, let's say manaku first underscore name అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో రవి అని ఉంది. నెక్స్ట్ వేరియబుల్లో లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కుమార్ అని ఉంది. ఓకే, మనకి ఇలా కాకుండా దీన్ని రివర్స్ చేయాలి. ఫస్ట్ నేమ్లో కుమార్ అని రావాలి, లాస్ట్ నేమ్లో రవి అని రావాలి. ఓకే, సో దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్, వచ్చేసి యూజింగ్ టెంప్ వేరియబుల్. ఒక టెంప్ వేరియబుల్లో ఏదో ఒక వేరియబుల్ని స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ని స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం ఫస్ట్ నేమ్లోకి లాస్ట్ నేమ్ని తెచ్చుకుంటాం. అంటే మనకు ఫస్ట్ నేమ్లో ఏముందో ఆల్రెడీ ఒక దాంట్లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ నేమ్లో ఉన్నది ఇప్పుడు వెళ్ళిపోయినా పర్వాలేదు. సో ఫస్ట్ నేమ్లోకి ఏమొస్తుంది, ఇప్పుడు లాస్ట్ నేమ్ వస్తుంది. సో నెక్స్ట్ లాస్ట్ నేమ్లోకి ఏం కావాలా, ఫస్ట్ నేమ్ కావాలా. ఫస్ట్ నేమ్ ఎక్కడుంది, ఇప్పుడు టెంప్లో స్టోర్ అయ్యింది అది. సో దాన్ని టెంప్లోకి తీసుకుంటాం. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే print first underscore name comma last underscore name. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే సో కుమార్ రవి అని వచ్చింది, మనకు వాల్యూ స్వాప్ అయింది. ఓకే, అది మెథడ్ 1. సో ఇన్స్టెడ్ ఆఫ్ రవి కుమార్ మనకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ స్వాప్ అయ్యి కుమార్ రవి అని వచ్చింది. ఎలాగా, ఫస్ట్ టెంప్లో స్టోర్ చేసుకుంటాం. ఫస్ట్ నేమ్ని ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ నేమ్ అని పెడుతున్నాం. ఫస్ట్ నేమ్లోకి లాస్ట్ నేమ్ తెచ్చుకున్నాం. ఆ తర్వాత లాస్ట్ నేమ్లోకి ఏం కావాలి, ఫస్ట్ నేమ్లో ఏముందో కావాలి. సో లాస్ట్ నేమ్లో ఏం కావాలి, ఫస్ట్ నేమ్లో ఏముందో అది కావాలి. సో ఫస్ట్ నేమ్లో ఏముందో అది టెంప్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అని పెట్టి దాన్ని ప్రింట్ చేస్తే మనకు స్వాప్ అయితే వేరియబుల్స్ స్వాప్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మెథడ్ ఏమంటే మెథడ్ 2. సో ఈ మెథడ్లో సింపుల్గా ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ కమా లాస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ అండర్ స్కోర్ నేమ్ కమా ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ అనిస్తే సరిపోతుంది. సో నేను ఈ లైన్స్ అయితే ఫస్ట్ మెథడ్ అయితే కామెంట్ చేస్తున్నాను. షార్ట్కట్ //. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం.
ఫస్ట్ ఒకసారి ప్రింట్ చేద్దాం. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లో బిఫోర్ స్వాపింగ్ ఏముందో. సో బిఫోర్ స్వాపింగ్ వాట్ ఆర్ ద వాల్యూస్ ప్రజెంట్ ఇన్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్. ఓకే, సో దీన్ని కూడా తీస్తున్నాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకు ఫస్ట్ నేమ్లో లాస్ట్ నేమ్లో ఏముందో తెలుస్తుంది. సో బిఫోర్ స్వాపింగ్ మనకి ఏముంది, రవి కుమార్ అని ఉంది. ఓకేనా. సో ఆఫ్టర్ స్వాప్ అయిన తర్వాత సో దిస్ ఇస్ ద ఫస్ట్ నేమ్ కమా లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ నేమ్ కమా ఫస్ట్ నేమ్ అని ఇస్తే ఇప్పుడు కూడా స్వాప్ అయిపోతుంది అనమాట. సో 2 వేరియబుల్స్. సో ప్రింట్ ఆఫ్టర్ స్వాపింగ్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాం. సో బిఫోర్ స్వాపింగ్ రవి కుమార్ ఉంది, ఆఫ్టర్ స్వాపింగ్ కుమార్ రవి అని వచ్చింది. సో దిస్ ఈజ్ అనదర్ మెథడ్ టు స్వాప్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంటీజర్. ఓకే, స్ట్రింగ్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి. లెట్స్ సే మనకు ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1001 ఉంది. సో దీని టైప్ ఏందో మనం చెక్ చేయడానికి మనం ఏం చేయాలి, ప్రింట్ టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి emp_id. సో దీని టైప్ ఏందో మనం చూడాలంటే సెట్ బిలాంగ్స్ టు క్లాస్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ని మనం ఏం చేయాలి, ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి. సో ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలంటే సో బిఫోర్ కన్వర్షన్ ఇది ప్రింట్ ఆఫ్టర్ కన్వర్షన్. సో కన్వర్షన్ ఇంటీజర్ స్ట్రింగ్ ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఇంట్ అని యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇంట్ ఆఫ్ emp_id. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో 1001 వచ్చింది. సో బిఫోర్ కన్వర్షన్ స్ట్రింగ్ str. సో దీన్ని ఇంటికి కన్వర్ట్ చేసాం కాబట్టి దీని టైప్ చూడాలంటే మనం టైప్ అని టైప్ చేసి సో దీన్ని రన్ చేద్దాం ఇప్పుడు. సో బిఫోర్ కన్వర్షన్ ఇట్ బిలాంగ్స్ టు స్ట్రింగ్, ఆఫ్టర్ కన్వర్షన్ ఇట్ బిలాంగ్స్ టు ఇంటీజర్ టైప్. ఎందుకంటే మనం ఎక్స్ప్లిసిట్గా ఇంటీజర్గా కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ write a program to get customer data and print in different lines. ఓకే, వీ హ్యావ్ టు మనము యూజర్ ఎంటర్ చేసిన డేటాను తీసుకొని దాన్ని ప్రింట్ చేయాలి డిఫరెంట్ లైన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సో యూజర్ నుంచి డేటా తీసుకోవాలంటే మనం ఏం యూజ్ చేయాలి, ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏం చెప్తాం, ఎంటర్ యువర్ నేమ్. నెక్స్ట్ సిటీ ఇన్పుట్ ఎంటర్ యువర్ సిటీ. నెక్స్ట్ ఏజ్ ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, ఫ్రెండ్స్లో ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ నేమ్ కామా నేమ్ అనే వేరియబుల్. నెక్స్ట్ ప్రింట్ సిటీ
comma city variable print age comma age variable. ఓకే. ఇక్కడ ఇంకొక లైన్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ కస్టమర్ డీటెయిల్స్. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తుందాం మనం. సో ఎంటర్ యువర్ నేమ్ అంటుంది రవి, ఎంటర్ యువర్ సిటీ బెంగళూరు, ఎంటర్ యువర్ ఏజ్ 29. సో మనకైతే ఇక్కడ ఎర్రర్ ఉంటుంది, నేమ్ ఎర్రర్, నేమ్ ప్రింట్ ఈజ్ నాట్ డిఫైన్డ్, డిడ్ యూ మీన్ ప్రింట్ అనేసి. సో ఇక్కడ ప్రింట్ అనేది కేస్ పైథాన్ కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం పీ క్యాపిటల్ ఇచ్చాము. సో ప్రింట్ స్మాల్ లెటర్ ఇవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా పీ స్మాల్ లెటర్. ఓకే. సో ఇప్పుడు రన్ చేస్తాను. ఎంటర్ యువర్ ఏజ్ రవి, ఎంటర్ యువర్ సిటీ బెంగళూరు, ఎంటర్ యువర్ ఏజ్ 9. ఓకే. మనకైతే అవుట్పుట్ ప్రింట్ అయిపోయింది. కస్టమర్ డీటెయిల్స్ ఇచ్చాము. సో కస్టమర్ డీటెయిల్స్ మనకు ప్రింట్ అయింది 3 different లైన్స్లో. సో దిస్ ఈజ్ అనదర్ ప్రాక్టీస్ క్వశ్చన్. సో దీన్ని కామెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్స్, రైట్ అ ప్రోగ్రామ్ టు గెట్ ఇన్పుట్ యాజ్ ఎ float అండ్ దెన్ కన్వర్ట్ ఇట్ టు ఇంటీజర్. ఓకే. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, యూజర్ నుంచి తెచ్చుకోవాలంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి ఎంటర్ ఏ ఫ్లోటింగ్ నెంబర్, ఎంటర్ ఏ నెంబర్ ఆఫ్ ఫ్లోట్ టైప్. ఓకే. సో దీన్ని మనం ఏం చేస్తాం, బిలోకి తీసుకొని ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తాం, ఇంట్ ఆఫ్ ఏ. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాం, ప్రింట్ బి. ఓకే. ఇంటీజర్ కన్వర్ట్ అయిన తర్వాత బిలో ఉంది కాబట్టి ప్రింట్ బి చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో నేను ఫ్లోట్ నెంబర్ ఇస్తున్నాను 45.6 అనేసి. ఓకే. మనకి ఇక్కడైతే ఎర్రర్ వచ్చింది, ఇన్వాలిడ్ లెటర్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10 అనేసి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ యొక్క టైప్ చూద్దాం, డేటా టైప్ ఏంటో. సో దానికి ఏం చేయాలి, టైప్ అనే ఫంక్షన్ వాడాలి, ప్రింట్ టైప్ ఏ. సో ఇప్పుడు ఏ యొక్క టైప్ చూస్తే దీన్ని రన్ చేస్తే 45.6. ఓకే. ఇట్ బిలాంగ్స్ టు, మనం ఫ్లోటింగ్ నెంబర్ ఎంటర్ చేసినా కానీ మనం ఇన్పుట్ వాడాము కాబట్టి అది స్ట్రింగ్గా తీసుకుంటుంది అనమాట డేటా టైప్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, దీన్ని ఇంటీజర్ కన్వర్ట్ చేయడానికి ఇష్యూ వస్తుంది, ఎందుకంటే 45.6 అనే డెసిమల్ ఎక్స్ట్రా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఫస్ట్ ఫ్లోట్గా కన్వర్ట్ చేద్దాం. ఇచ్చిన వాల్యూని మనం ఫ్లోట్గా కన్వర్ట్ చేద్దాం. a_float ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఫ్లోట్ కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ ఏ. సో ఇప్పుడు ఏమైంది, ఏ ఫ్లోట్గా కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏ యొక్క డేటా టైప్ చూస్తే మనకు ఫ్లోట్ అని వస్తుంది అవుట్పుట్. ఓకే. నెంబర్ 45.6. సో ఏ బిలాంగ్స్ టు స్టిల్ స్ట్రింగ్ అని వస్తుంది, ఎందుకంటే మనం a_floatలోకి కన్వర్ట్ చేసాం కాబట్టి a_float తీసుకుందాం. దీన్ని రన్ చేద్దాం. సో ఫ్లోట్ టైప్ 45.6. ఓకే. మనం స్పెల్లింగ్ అయితే తప్పించాము, FLO80. ఓకే. నౌ రన్ చేస్తే 45.6. సో నౌ ఇట్ బిలాంగ్స్ టు ఫ్లోట్ టైప్. ఈ ఫ్లోట్ టైప్ని మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేయొచ్చు. సో a_int ఇంటీజర్ ఆఫ్ a_float. సో ఇప్పుడు మనం
ప్రింట్ టైప్ ఏ అండర్ స్కోర్ ఇంటీజర్ని ప్రింట్ చేస్తే మనకు అది ఇంటీజర్గా కన్వర్ట్ అయి ఉంటుంది. సో రన్ చేస్తే ఎంటర్ ఏ నెంబర్ 45.7. So initially it belongs to the string and then we convert it to float. After that we convert it to integer గా కన్వర్ట్ చేసాం. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ప్రింట్ ఏ అండర్ స్కోర్ ఇంట్. సో దీన్ని కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఇంటీజర్ ఫ్లోట్ టైప్ వచ్చేసి 45.7 ఇస్తాం. సో మనకు అవుట్పుట్ ఇంటీజర్గా కన్వర్ట్ అయ్యి 45 అనే వాల్యూ వచ్చింది. So that's it for this video. We'll see in the next video. Thank you.